Hello everyone, welcome to ACE Engineering Academy. In this video, we are going to discuss the current affairs from the April 1st to April 7th వరకు ఆల్మోస్ట్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతున్నాయో వాటి గురించి కవర్ చేద్దాం. ఇంకేమైనా మిస్ అయితే మనం నెక్స్ట్ వీక్లో కవర్ చేద్దాం. అండ్ డోంట్ వరీ అబౌట్ దాట్ వన్, రైట్? సో ఇక్కడ చూస్తే మనకి నో బ్యాచెస్. ఇప్పుడు అబిడ్స్ మనకి సూర్యలో కాంప్లెక్స్ అబిడ్స్ హైదరాబాద్లో కొత్త బ్యాచెస్ ఏం స్టార్ట్ అవుతున్నాయో ఒకసారి చూసుకోండి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్స్ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ మనకి April 14th నుంచి అబిడ్స్ లోపల కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది April 14th నుంచి. అండ్ నెక్స్ట్ ఏడబ్ల్ఈ సివిల్ ఆఫ్లైన్ బ్రాంచ్ కావచ్చు లేదంటే ఆన్లైన్ బ్రాంచ్ కావచ్చు, రెండు కూడా. సో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ రెండు కూడా మనకి April 16th 2022 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఏడబ్ల్ఈ మెకానికల్ ప్లస్ ఇది అసిస్టెంట్ వెహికల్ మోటార్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్యాచ్ అనేది మనకి April 11th నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే April 11th నుంచి, ఇది April 16th నుంచి. ఏడబ్ల్ఈ మేబీ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ బ్యాచెస్ అయినా కానీ. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ ఎలక్ట్రికల్ ఏడబ్ల్ఈ ఆఫ్లైన్ 13th April స్టార్ట్ అవుతుంది. అలాగే జెన్కో కానీ ట్రాన్స్కో కానీ డిస్కామ్స్ యొక్క ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అనేది మనకి 13th April నుంచే లాంచ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఆబిడ్స్ లోపల లాంచ్ అయ్యే ప్రోగ్రామ్స్, నెక్స్ట్ బ్యాచెస్. ఎవరైనా మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇవి మన షెడ్యూల్ అనమాట. ఏడబ్ల్ఈ సివిల్ కానీ ఏడబ్ల్ఈ మెకానికల్ కానీ లేదంటే అసిస్టెంట్ వెటర్ మోకిల్ ఇన్స్పెక్టర్ కానీ నెక్స్ట్ ఏడబ్ల్ఈ ఎలక్ట్రికల్ కానీ ఇవన్నీ కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇవి. అండ్ గ్రూప్స్ పర్టికులర్లీ మనకి April 14th నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. గ్రూప్స్ కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే పర్టికులర్లీ ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏస్ ఆన్లైన్ మాత్రమే, లేదంటే ఏస్ అకాడమీ మాత్రమే మనకి ఇంగ్లీష్ మీడియంలో అందిస్తుంది గ్రూప్స్ కోర్స్ని. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే April 14th నుంచి. ఒకవేళ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ని పర్చేస్ చేయాలనుకుంటే మీరు ఈ అన్ని కోర్సులకు సంబంధించి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని కోర్సులకు సంబంధించి ప్రీ రికార్డెడ్ క్లాసెస్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఏస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీకు కావాల్సిన కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఉందో అది మాత్రము మనకి రికార్డెడ్ వర్షన్లో అవైలబిలిటీ లేదు. మిగతా కోర్సెస్ అన్ని కూడా రికార్డెడ్ వర్షన్లో కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, ఏస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కోర్స్ కావాలన్నా దాన్ని కూడా పర్చేస్ చేసుకోవడానికి అవకాశం. లేదా ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్, లేదా రికార్డెడ్ అంటే రికార్డెడ్, లేదా ఆన్లైన్ అంటే ఆన్లైన్, 3 ఆప్షన్స్ అనేవి మీకు ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఒరిజినల్గా మన కరెంట్ అఫైర్స్ చూస్తే, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్, రైట్. April 4th. సో April 4th ఎవ్రీ ఇయర్ మన ఇంటర్నేషనల్ డే ఫర్ ద మైన్స్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ ద మైన్స్ యాక్షన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ గివెన్ బై ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. జనరల్గా ఇది నేను చెప్పొద్దనుకున్నాను, కానీ ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే మనకి తెలంగాణ ప్రాంతంలోనే మనకి ఈ సింగరేణి రీజన్ ఏదైతే ఉందో మనకి రామగుండం దగ్గర ఈ మధ్యన పెద్ద మైన్ డిజాస్టర్ జరిగింది. చాలా మంది ఒక 5-6 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు, మైన్ కూలిపోయాయి అనేది మనకి. సో అందువలన ఇది న్యూస్లో ఉంది. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఆ సింగరేణి సంఘటన న్యూస్లో ఉంది కాబట్టి అందువలన ఇది April 4th ఎవ్రీ ఇయర్ ఏంగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఇంటర్నేషనల్ డే ఫర్ ద మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ ద మైన్ యాక్షన్ అనేది. సో ఈ మైన్స్ లైన్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సేఫ్టీకి సంబంధించి ఈ ఇయర్ ఏ థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకుందాం అంటే సేఫ్ గ్రౌండ్ అండ్ ద సేఫ్ స్టెప్స్ అండ్ ద సేఫ్ హోమ్ అనే థీమ్ తోటి ఈ ఇయర్ మనం ఇంటర్నేషనల్ డే ఫర్ ద మైన్స్ అవేర్నెస్ అండ్ మైన్స్లో ఏమైనా జరిగితే దానికి మనం సాయం అందించడానికి, అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి సంబంధించినటువంటి డే ఇది. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ పర్పస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద స్పోర్ట్స్ డెవలప్మెంట్ అండ్ ద పీస్. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఎప్పుడు April 6th 2022 సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ April 6th నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం. మొట్టమొదటిసారిగా 2014లో సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ ఇయర్ April 6th. ఎందుకు April 6th అంటే మనకి ఒలింపిక్ గేమ్స్ అనేది 1896లో ఒలింపిక్ గేమ్స్ అనేది మనకి ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు April 6th రోజు. సో April 6th 1896 లోపల మొట్టమొదటిసారిగా మనకి మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేది స్టార్ట్ అయినాయి April 6th రోజు. అందుకోసమే ఆ డేనే మనము డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఏమని? ఇంటర్నేషనల్ డే ఫర్ ద స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ద పీస్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏ థీమ్ తోటి సెలబ్రేట్ చేసామంటే ఇక్కడ చూడొచ్చు మీరు, సెక్యూరింగ్ ద సస్టైనబుల్ అండ్ ద పీస్ఫుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్ అండ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్పోర్ట్స్ అనే థీమ్ తోటి మనం ఈ సంవత్సరానికి గాను మనము ఇంటర్నేషనల్ డే ఫర్ ద స్పోర్ట్స్ అండ్ ద పీస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అయిన దినం కాబట్టి. ఎప్పుడు April 6th 1896. నెక్స్ట్ బుక్స్ విషయానికి వస్తే ఈ వారంలో లాంచ్ అయిన బుక్స్లో మేజర్గా డీకోడింగ్ ద ఇండియన్ బాబూడామ్ అన్నాడు. బాబూస్ అంటే ఎవరు? ఇక్కడ బ్యూరోక్రసీస్, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు కదా. సో ఎవరైతే ఆఫీసర్లు బ్యూరోక్రటిక్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని ఇండియాలో ఏమని పిలుస్తాం? ఫేమస్గా మనం బాబూస్ అని పిలుస్తుంటాం. ఆ డబ్బున్న వాళ్ళు ఉంటారు, షూటు బూటు కోట్ వేసుకొని, అలాంటి వాళ్ళని బాబూస్ అంటాం కదా మనం. సో అలా బాబూస్గా డీకోడింగ్ ద ఈ ఇండియన్ బాబూడామ్ అనే బుక్ని వీళ్ళు రాయడం జరిగింది. ఎవరు? అశ్విని శ్రీవాస్తవ రాయడం జరిగింది. దీంట్లో మనకి ఈ బ్యూరోక్రసీ నుంచి ఇండియా ఎలా బయటపడాలని ఒక 15 రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ బుక్లో. అది మనకు అవసరం లేదు, బట్ ఈ బుక్ ఎవరు రాశారనేది మనకి ఇంపార్టెంట్. ఎవరు? అశ్విని శ్రీవాస్తవ. దేనికి సంబంధించి? డీకోడింగ్ ద ఇండియన్ బాబూడమ్, బ్యూరోక్రసీ అనేది ఎలా హడిల్ చేస్తుంది ఇండియా యొక్క డెవలప్మెంట్లో, వాళ్ళ యొక్క పాజిటివ్స్ ఏంటిది, నెగిటివ్స్ ఏంటిది అనేది ఈ బుక్లో ఉంది. డీకోడింగ్ ద ఇండియన్ బాబూడమ్.
నెక్స్ట్ వచ్చేస్తే మనకి బిర్సా ముండా సో జనజాతీయ నాయక్, బిర్సా ముండా జనజాతీయ నాయక్ అనే బుక్ని మనకి ఎవరంటే అలోక్ చక్రవాల్ రాయడం జరిగింది. దీన్ని ధర్మేంద్ర ప్రధాన్ గారు రిలీజ్ చేశారు. బుక్ పేరు ఏంటిది మనకి బిర్సా ముండా. బిర్సా ముండా మనందరికీ తెలుసు, గాడ్ ఆఫ్ ద ట్రైబల్ గా పిలుస్తుంటాం బిర్సా ముండా. మన మేజర్గా జార్ఖండ్ లోపల మనకి రివోల్ట్ బ్రిటిష్కి అగ్నిష్గా పోరాటం చేసిన వ్యక్తి ఎవరు, బిర్సా ముండా. ఆయన పేరు మీదుగా బుక్ రాయడం జరిగింది, బిర్సా ముండా జనజాతీయ నాయక్ అని చెప్పేసి. ఎవరు, అలోక్ చక్రవాల్. సో ఇది కూడా ఇంపార్టెంట్ బుక్కే. సో ఈ బుక్ని మనకి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అలోక్ చక్రవాల్ రాయడం జరిగింది. ఎవరి మీద, బిర్సా ముండా యొక్క సో ఒక లైఫ్ స్టోరీ మీద ఈ బుక్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చమేలి దేవి అవార్డ్. సో ఇది చాలా మంది పాపులర్. చమేలి దేవి అవార్డ్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తుంటారు. ఎవరైతే చమేలి దేవి ఫ్యామిలీ ఉందో 1983 నుంచి అవార్డు ఇస్తున్నారు చమేలి దేవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇది ఎవరైతే మనకి జనరల్గా మీడియాలో జర్నలిజంలో ఎక్కువ మొత్తంలో సర్వీస్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకుంటే అరేఫా జోహారి వాజ్ ద అవార్డెడ్ విత్ అవార్డ్ చమేలి దేవి అవార్డ్. ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్నారో ఈమె సో అవుట్ స్టాండింగ్ ఉమెన్ మీడియా ప్రెస్ పర్సన్ 2021 అనౌన్స్డ్ బై ద అవార్డ్ మీడియా ఫౌండేషన్. సో ఈ చమేలి దేవి అవార్డు అనేది సో ఈమెకి ఇవ్వడం జరిగింది. ఈమె scroll.in లోపల మనకి ఎక్కువ మొత్తంలో మహారాష్ట్ర నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నది. సో డేర్నెస్గా అన్ని రిపోర్ట్ చేసినందుకు గాను ఈ చమేలి దేవి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ద యాన్యువల్ సో రికగ్నైజేషన్ ద జర్నలిజం బై ద అవార్డ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఇస్తూ ఉంటారు. వీళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు, మీడియా ఫౌండేషన్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరానికి అయితే ఎవరు, అరేఫా జోహారి ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్. ఎవరికైతే వాటర్ కన్జర్వేషన్ కోసం ఎక్కువైతే సర్వీస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం అవార్డు ఇస్తుంటారో ఆ అవార్డు పేరు ఏంటిది, స్టాక్హోమ్ వాటర్ ప్రైజెస్. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 1991 నుంచి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఈ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ని మనం ఏమంటారంటే నోబెల్ ప్రైజ్ అంటాం. నోబెల్ ప్రైజ్ ఇన్ వాటర్ సంబంధించినటువంటి ఫీల్డ్లో. ఓకే, మనం ప్రిక్టర్ ప్రైజ్ చూసాం, అంతకుముందు ఏబుల్ ప్రైజ్ చూసాం. లాస్ట్ 2 వీక్స్లో ఏం చూసాం, ప్రిక్టర్ ప్రైజ్ ఆర్కిటెక్చర్ నోబెల్ ప్రైజ్ అన్నాం, ఏబుల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్ నోబెల్ ప్రైజ్ అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాం మనం, స్టాక్హోమ్ ప్రైజ్. ఇదేంటిది, వాటర్ ఫీల్డ్లో ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్తో సమానం ఇది. దాన్ని స్టాక్హోమ్ ప్రైజెస్ అని చెప్తుంటాం. ఈ సంవత్సరానికి కానీ మనకి సో ఈ ఎవరికంటే విల్ఫ్రీడ్ బ్రుస్టాట్కి రావడం జరిగింది. సో ఈ సంవత్సరానికి కానీ సో ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఇతని ప్రొఫెసర్. సో ఈ ప్రొఫెసర్కి సో విల్ఫ్రీడ్కి మనకి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఎవరైతే వాటర్ కన్జర్వేషన్ కోసం ఎక్కువగా సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు ఏంటిది, స్టాక్హోమ్ అవార్డ్. సో అన్సీన్ వాటర్ ఈజ్ నాట్ ఓన్లీ ద అన్సీన్ but it is historically has been unmeasured. It is very timely focus on the what unmeasured components of the hydrological cycle. So major గా దీనిపైన ఇతను రీసెర్చ్ చేయడం జరిగింది. మనకు కనిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి పేరు ఇతను ఎవరు, విల్ఫ్రీడ్. సో కాబట్టి మనకి ఇది ఎగ్జామినేషన్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టాక్హోమ్ అవార్డ్ అనేది ఎవరికి రావడం జరిగింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో. ఎక్కువ మొత్తంలో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్. ఎమిరేట్ ఎవరు, సో విల్ఫ్రీడ్ బ్రుస్టాట్. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకి అపాయింట్మెంట్ చూస్తే హంగేరియన్కి సో విక్టర్ ఒబ్రాన్. సో విక్టర్ ఒబ్రాన్ చాలాసార్లు ఇది 4వసారి మనకి హంగేరియన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. 1998లో మొదటిసారిగా అయినాడు. ఆ తర్వాత నుంచి అప్రతిహతంగా సో కంటిన్యూగా సో గెలుస్తూనే ఉన్నాడు. 2010 సంవత్సరంలో ఓడిపోయాడు, మళ్ళీ గెలిచాడు. సో ఓవరాల్గా ఇది మొత్తానికి 4వసారి హంగరీకి ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. హంగరీ యొక్క బుకారెస్ట్ అనేది దాని యొక్క క్యాపిటల్ సిటీ మీ అందరికీ తెలుసు. హంగరీ యొక్క కరెన్సీ వచ్చేసి మనకి ఏముంటుంది, ఫోర్నిట్. సో ఫోర్నిట్ ఈజ్ ద హంగరీ కరెన్సీ. హంగరీకి ఈ దేశానికి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది ఎవరు, విక్టర్ ఓర్బాన్. సో విక్టర్ ఓర్బాన్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఏ 4th టర్మ్, 4వసారి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఏ దేశానికి, హంగరీ దేశానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మాల్టా దేశానికి చెందించిన రాబర్ట్ అబేలా. సో రాబర్ట్ అబేలా మాల్టా దేశానికి మళ్ళీ మనకి ప్రెసిడెంట్గా 2వసారి ఎలక్ట్ అవ్వడం జరిగింది. అతని పేరేంటిది, రాబర్ట్ అబేలా. ఏ దేశానికి, మాల్టా చూడొచ్చు ఇక్కడ. రాబర్ట్ అబేలా 2nd టర్మ్గా మళ్ళీ మనకి ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఎవరు, రాబర్ట్ అబేలా. ఓకే రైట్, మాల్టా అబేలా అలా గుర్తుపెట్టుకోవచ్చు, మాల్టా అబేలా. ఓకే, నెక్స్ట్ సో సెర్బియాకి ప్రెసిడెంట్గా అలెగ్జాండర్ వ్యూకిక్. సో సెర్బియా దేశానికి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. మీరు ఇది గుర్తుపెట్టుకున్న చాలా, ఏంటిది, అలెగ్జాండర్. సో కానీ ఇది వేరే రకంగా రాస్తున్నారు చూడండి. దాన్ని ఏమన్నారు, అలెగ్జాండర్ కాకుండా స్పెల్లింగ్ అనేది వేరేగా ఉంది. ఓకే, అలెగ్జాండర్ లాగా. సో అలెగ్జాండర్ అని రాస్తున్నారు దాన్ని. సో అలెగ్జాండర్ వ్యూకిక్ సో మనకి రీఎలెక్టెడ్ యాజ్ ఎ 2nd టర్మ్ ఆఫ్ ద ఏ కంట్రీకి ప్రెసిడెంట్గా, సెర్బియాకి ఎవరు, వ్యూకిక్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మాల్టాకి ఎవరు, అబేలా ఆర్ అదర్వైజ్ రాబర్ట్. నేను ఏదో గుర్తుపెట్టుకున్నా, మాల్టా అబేలా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి విక్టర్ ఓబ్రాన్ ఏ దేశానికి, హంగరీకి విక్టర్ ఓబ్రాన్. అండ్ నెక్స్ట్ ఈ దేశానికి చూసుకుంటే మనకి ఏ దేశానికి, మాల్టాకి చూసుకుంటే రాబర్ట్ అబేలా. అండ్ నెక్స్ట్ ఈ దేశానికి సో దేనికి మనకి సెర్బియాకి తీసుకుంటే వ్యూకిక్. ఈ 3 దేశాలకి కొత్తగా అపాయింట్ అయినటువంటి ప్రెసిడెంట్లు వీరు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి
శక్తికాంత దాస్ ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఒక మన మన బ్యాంక్ మనకి ఈ కరెన్సీ నోట్లు ఉంటాయి కదా, కరెన్సీ నోట్ల పైన రైటింగ్ ఉంటుంది. ఆ రైటింగ్ రాయడానికి ఇంక్ కావాలి కదా, ఆ ఇంకును తయారు చేసేటువంటి ఒక యూనిట్ని మనకు మైసూర్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ యూనిట్ పేరు ఏంటిది? వర్ణిక అనేది ఏంటిది? ఆ ఇంక్ అనమాట. మనకి ఏదైతే మనం నోట్లు వాడుతుంటాం కదా, కరెన్సీ నోట్లు అందరూ చూస్తుంటారు కదా, రోజు చూస్తారు కదా. సో దానికి సంబంధించినటువంటి శక్తికాంత సార్ డెడికేటెడ్ వాటి ఇక్కడ చూడండి ఏమన్నాడు, వర్ణిక ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్కడమ్మా? మైసూర్లో ఓపెన్ అవ్వడం జరిగింది. వర్ణిక అంటే ఏంటిది? ఇంక్ అనమాట. ఆ ఇంకు మనకు నోట్ల పైన ప్రింట్ చేసి ఏదైతే ఇంక్ ఉందో ఆ ఇంక్ ఫెసిలిటీ ఏంటిది? వర్ణిక. సో దిస్ ఫెసిలిటీ ఈజ్ అ యూనిట్ ఆఫ్ ద, ఇది ఎవరి కంపెనీ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్. సో ఓన్లీ ఓనర్డ్ సబ్సిడరీ ఆఫ్ ద వాట్? ఆర్బీఐకి సంబంధించినటువంటి సంస్థ ఇది. ఏది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఆర్గనైజేషన్ దీన్ని తయారు చేస్తుంది. దీన్ని ఈ వర్ణికాను తయారు చేస్తుంది. కర్ణిక కాదమ్మా, వర్ణిక ఇస్ నథింగ్ బట్ ఇంక్ను తయారు చేస్తుంది. ఇంకునే మనం ఏం చేస్తాం? నోట్లను ప్రింట్ చేయడానికి కానీ వాటిని ప్రింట్ చేయడానికి కానీ మనకి నోట్ల మీద ముద్రించడానికి కోసం మనం వాడుతుంటాం. ఆ ఫెసిలిటీ అనేది ఇక్కడ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద వాట్? వర్ణిక ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ మైసూరు. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఎగ్జామ్లో రావడానికి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఛాన్స్ అనేది ఉంది ఈ క్వశ్చన్ రావడానికి. వర్ణిక ఇంక్ది ఎక్కడ స్టార్ట్ చేశారు అని. ఆర్బీఐ యొక్క ఆర్గనైజేషన్, ఆర్బీఐ యొక్క సంస్థ ఇది. నెక్స్ట్, సో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించినటువంటి 36th యాన్యువల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ద బిలినియర్స్ అక్రాస్ ద వరల్డ్ గ్లోబ్. ఎవరు ఫోర్బ్స్ మ్యాగజైన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బిలినియర్స్ బ్లూంబెర్గ్ కాదు, ఎవరు? ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారము $219 బిలియన్ తోటి ఎలాన్ మస్క్ మనకి ప్రపంచంలోనే 1వ ర్యాంక్లో ఉంటే, నెక్స్ట్ జెఫ్ బెజోస్ అనేది $171 బిలియన్ తోటి 2వ ప్లేస్లో ఉన్నాడు. సో దట్ ఎలాన్ మస్క్ ఈజ్ ద వాట్? రిచెస్ట్ విత్ $219 ఆఫ్ ద వాట్? నెట్ వర్త్ అన్నాడు. సో ఇండియా నుంచి చూసుకుంటే మనకు ముఖేష్ అంబానీ ఉన్నాడు, 10th ప్లేస్లో ఉన్నాడు. ఎవరు? ముఖేష్ అంబానీ. ఫాలోడ్ బై 11th ప్లేస్లో ఎవరు ఉన్నారు? అదానీ ఉన్నారు. మొత్తం 10th ర్యాంక్లో. ఇండియా మొత్తంలో 10th ర్యాంక్లో చూసుకోండి, అంటే మొత్తం ప్రపంచం మొత్తంలో 10th ర్యాంక్లో చూసుకుంటే మనకి ఇండియా నుంచి బెస్ట్ ర్యాంక్ ఎవరున్నారు? ముఖేష్ అంబానీ. ప్రపంచంలో ఎంత? 10th ర్యాంక్లో ఉన్నాడు. నెక్స్ట్ అదానీ వాళ్ళు ఉన్నారు ఎంత? 11th ర్యాంక్లో ఉన్నారు. 90 బిలియన్స్ తోటి, అండ్ ఇక్కడ 90.7 బిలియన్, ఇక్కడ ఏంటిది 90 బిలియన్స్ తోటి మనకి. సో 10th ప్లేస్లో 11th ప్లేస్లో వీళ్ళు ఉన్నారు మనకి. ఓకేనా? సో ఇలా చూసుకుంటే వీళ్ళు ఇండియాలోనే కాదు, సో ఏషియాస్ రిచెస్ట్ పర్సన్ ఇతను. ఏషియా కాంటినెంట్లోనే రిచెస్ట్ పర్సన్ వీళ్ళు ఇద్దరు. 1 and 2 ర్యాంక్ వీళ్ళే ఉన్నాయి. ఏషియాస్ రిచెస్ట్ పర్సన్ లోపల ముఖేష్ అంబానీ ఫస్ట్, అండ్ నెక్స్ట్ ఎవరు? గౌతమ్ అదానీ సెకండ్. ఏషియాస్ రిచెస్ట్ పర్సన్స్ లోపల చూసుకుంటే. ఓకే, ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ చూసుకుంటే వీళ్ళు, అండ్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ చూసుకున్న వీళ్ళే, ఏషియాలో రిచెస్ట్ పర్సన్ చూసుకున్న వీళ్ళే. ఎవరు? ముఖేష్ అంబానీ అండ్ అదానీ. ఇక్కడ చూసుకోవచ్చు, ముఖేష్ అంబానీ ఫస్ట్, గౌతమ్ అదానీ సెకండ్, అండ్ శివ్ నాడార్ థర్డ్, అండ్ సీరస్ పూనావాలా 4th, అండ్ రాధాకృష్ణన్ దమని అండ్ 5th ప్లేస్లలో ఉన్నారు మనకు ఫోర్బ్స్ 2002 లిస్ట్లో. ఓకే, ఏ మ్యాగజైన్ సంబంధించి? ఫోర్బ్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. అయితే దీన్ని మీరు గమనించాలి, ఇక్కడ ఫోర్బ్స్ కాకుండా ఇంకొక రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఫోర్బ్స్ ప్రకారం అయితే ఎవరు? ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వీళ్ళు ఉన్నారు. ఇండియా నుంచి అయితే ముఖేష్ అంబానీ వీళ్ళు ఉన్నారు. ఏ రిపోర్ట్ ప్రకారం? ఫోర్బ్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. కానీ ఈ ఫోర్బ్స్ రిపోర్ట్ రిలీజ్ అయిన 3-4 డేస్ తర్వాతనే మనకి ఇంకొక రిపోర్ట్ కూడా రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరంటే, సో బిలియనియర్స్ ఇండెక్స్ బై ద వాట్? బ్లూంబెర్గ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసి. ఇంతకుముందు మనం చెప్పింది ఎవరు? ఫోర్బ్స్ మ్యాగజైన్. కానీ ఇక్కడ రిలీజ్ చేసింది ఎవరు? బ్లూంబెర్గ్. సో బ్లూంబెర్గ్ ఇండెక్స్ అనేది మనకి April 2 రోజు. దీని ప్రకారము గౌతమ్ అదానీ ఈజ్ ద వాట్? స్టాండింగ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. కానీ సో దీని ప్రకారం, ఫోర్బ్స్ ప్రకారం అయితే ముఖేష్ అంబానీ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు. కానీ బ్లూంబెర్గ్స్ ఇండెక్స్ ప్రకారం అయితే మనకి సో ముఖేష్ అంబానీని దాటేసి మొదటిసారిగా రిచెస్ట్ పర్సన్గా మనకి రావడం జరిగింది. ఎవరు? అదానీ. దేని ప్రకారం? బ్లూంబెర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం. ఫోర్బ్స్ ప్రకారం అయితే ముఖేష్ అంబానీనే చూపిస్తుంది. కానీ ముఖేష్ అంబానీని చూపించిన ఇక్కడ చాలా మైన్యూట్ ఏరియా, 90.7 $90 బిలియన్ ఉంది. ఇక్కడ చూస్తే వీళ్ళు చేసిన సర్వే ప్రకారం అయితే ముఖేష్ అంబానీకి దాటేసి ఫస్ట్ ర్యాంక్లో ఇతనే ఉన్నాడు చెప్తుంది. కానీ ప్రపంచంలో అయితే మా ర్యాంక్ మాత్రం మారలేదు. ఎవరు? ఎలాన్ మస్క్ మాత్రమే $273 బిలియన్ తోటి ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్గా ఉన్నాడు. ఫోర్బ్స్ ప్రకారమైన, బ్లూంబెర్గ్ ప్రకారమైన అతనే ఉన్నాడు. కానీ ఫోర్బ్స్ ప్రకారం ఇండియాలో అయితే ఎవరు? ముఖేష్ అంబానీ. అండ్ దీని ప్రకారం బ్లూంబెర్గ్ ప్రకారం ఇండియాలో అయితే ఎవరు? అదానీ. ఈ చిన్న డిఫరెన్స్ ఉందమ్మా. ఇది ఎగ్జామినేషన్లో చాలా జాగ్రత్తగా మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ అలా ఉంటుందంటే మనం ఒక్కొక్క సర్వే చేసి ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ సర్వే చేసినప్పుడు అతను షేర్ వాల్యూ తగ్గుండొచ్చు. రిలయన్స్ది వీళ్ళు సర్వే చేసినప్పుడు అదానీ కంపెనీ యొక్క షేర్ వాల్యూస్ బాగా పెరిగి ఉండొచ్చు. దానివల్ల ఏమైతే వాళ్ళ యొక్క ఆస్తుల మధ్యన డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ర్యాంక్స్ అనేటివి మారుతూ ఉంటాయి. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఇలాంటి ర్యాంక్స్ అనేటివి అపియర్ అయినాయి. బ్లూంబెర్గ్ ప్రకారం అయితే ఎవరు? అదానీ. అండ్ దీని ప్రకారం ఫోర్బ్స్ ప్రకారం అయితే ఎవరు? ముఖేష్ అంబానీ. ప్రపంచంలో అయితే ర్యాంక్ మారలేదు. 2 రిపోర్ట్ల ప్రకారం ప్రపంచంలో ఎవరు ఉన్నారు? ఎలాన్ మస్క్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఓకే, ప్లేస్ మేక్ దిస్ డిస్టింక్షన్. ఇక
ఇండియాలో మనకి హార్టికల్చర్కి సంబంధించి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ప్రొడక్షన్ కానీ సంబంధించిన రిపోర్ట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో వెజిటేబుల్ ప్రొడక్షన్లో మనకి ఉత్తరప్రదేశ్ అనేది టాప్ ర్యాంక్లో ఉంటే ఫ్రూట్స్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ అనేది 1వ ర్యాంక్లో ఉంది మనకి. సో ఆంధ్రప్రదేశ్ అనేది 1వ ప్లేస్లో ఉంది దేంట్లో ఫ్రూట్స్ ప్రొడక్షన్ అండ్ వెజిటేబుల్స్ ప్రొడక్షన్లో ఉత్తరప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారతదేశంలో మొత్తం యొక్క ఫ్రూట్స్ ప్రొడక్షన్ కనుక చూసుకుంటే మనకి మొత్తం యొక్క ఫ్రూట్ ప్రొడక్షన్ అనేది 102 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఫ్రూట్స్ యొక్క ప్రొడక్షన్ జరిగింది. భారతదేశంలో మొత్తం 102 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఫుడ్ ప్రొడక్షన్ జరిగింది అండ్ అప్రాక్సిమేట్లీ 200 మిలియన్ టన్స్ ఆఫ్ ద వెజిటేబుల్స్ ప్రొడక్షన్ జరిగింది. 200 మిలియన్ టన్స్ ఆఫ్ ద వెజిటేబుల్స్ అండ్ ద 102 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఏంటిది మనకి ఫ్రూట్స్ ప్రొడక్షన్ అనేది జరిగింది. ఓకేనా. సో 102 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఫుడ్ ప్రొడక్షన్ అండ్ 200 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఈ ప్రొడక్షన్ అనేది జరిగింది మనకి. ఓకేనా. అయితే దీని ప్రకారం చూసుకుంటే ఇది ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ అనేది మనకి 18 మిలియన్స్తో టాప్ ర్యాంక్లో ఉంది దేంట్లో ఫ్రూట్స్కి సంబంధించి చూడొచ్చు మనం. అయితే ఇక్కడ వెజిటేబుల్ చూడండి, వెజిటేబుల్లో మనకి ఆల్మోస్ట్ ఎంత 200 మిలియన్ టన్స్ ఆఫ్ ద వెజిటేబుల్స్ అనేది ప్రొడక్షన్ జరిగింది. సో దీంట్లో చూస్తే మెట్రిక్ టన్స్ జరిగింది. దాంట్లో ఉత్తరప్రదేశ్ అనేది టాప్ ఆల్మోస్ట్ 29.5 ప్లేస్తో అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది విత్ రెస్పెక్ట్ ద వాట్ వెజిటేబుల్స్ ప్రొడక్షన్. అదే ఫుడ్స్ ప్రొడక్షన్కి చూసుకుంటే మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీంట్లో 18 మెట్రిక్ టన్స్ తోటి మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రూట్స్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్, దెన్ ఫాలోడ్ బై ద ఉత్తరప్రదేశ్, దెన్ ఫాలోడ్ బై ద కర్ణాటక, ఇలాంటి ర్యాంక్లలో ఉన్నాయి. తర్వాత మనకు అవసరం లేదు అవన్నీ, బట్ ఎగ్జామినేషన్ పర్పస్లో మనకు జస్ట్ ఇవి చాలు. ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ రైట్, నెక్స్ట్ 12th ఎడిషన్ ఆఫ్ ద ఐసీసీ. మనకి అందరూ ఐపీఎల్ మ్యాచ్లో బిజీగా ఉన్నారు, కానీ తర్వాత మనకి ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ కూడా జరిగింది ఉమెన్స్ క్రికెట్. మన మెన్స్ క్రికెట్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అందరూ చూస్తుంటాం, కానీ ఉమెన్స్ క్రికెట్ అయితే పెద్ద కాన్సన్ట్రేట్ ఎవరు చేయరు. కానీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది మనకు న్యూజిలాండ్లో జరిగింది. ఏ దేశంలో జరిగింది? న్యూజిలాండ్లో జరగడం జరిగింది మనకి. న్యూజిలాండ్లో ఫ్రమ్ మార్చ్ నుంచి ఏప్రిల్ మంత్ లోపల మనకి ఎవరిది ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. 50 ఓవర్ల మ్యాచ్లో ఇవన్నీ కూడా ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. ఉమెన్ క్రికెట్లో వరల్డ్ కప్ జరిగింది. మెన్స్ కూడా జరుగుతుంది కదా. అట్లనే ఆస్ట్రేలియా అనేది గెలవడం జరిగింది మనకి. ఎవరిపైన? ఇంగ్లాండ్ని బీట్ చేసి ఆస్ట్రేలియా అనేది గెలవడం జరిగింది మనకి. ఇప్పటివరకు ఆస్ట్రేలియా గెలవడం అనేది 7వసారి మనకి న్యూజిలాండ్ లోపల ఫైనల్ మ్యాచ్ జరిగింది. క్రిస్ చర్చ్ న్యూజిలాండ్ లోపల. ఇది మొత్తం కూడా సో ఐసీసీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ అంతా కూడా న్యూజిలాండ్ దేశంలో జరిగింది మొత్తం కూడా. సో ఫైనల్ మ్యాచ్ అనేది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లో మధ్యలో జరిగితే ఆస్ట్రేలియా అనేది గెలవడం జరిగింది. దాదాపు ఆస్ట్రేలియా అనేది ఐసీసీ క్రికెట్ ఉమెన్ వరల్డ్ కప్ను గెలవడం 7వసారి. సో మనం చూసుకుంటే మొత్తం కూడా 1973 నుంచి ఇప్పుడు 2022 వరకు కనుక మ్యాచ్లు గమనిస్తే 7 సార్లు ఆస్ట్రేలియానే గెలుచుకుంది. 78, 82, 88 ఇలా 7 సార్లు ఆస్ట్రేలియా గెలుచుకుంటే 4 సార్లు ఇంగ్లాండ్ గెలుచుకుంది, ఒకసారి న్యూజిలాండ్ గెలుచుకోవడం జరిగింది. సో ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుంది? మనకి దుబాయ్లో ఉంటుంది ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ అనేది. సో ఆస్ట్రేలియా అనేది 7 సార్లు గెలిచింది. ఓకేనా, రైట్. వరల్డ్ కప్ ఇంగ్లాండ్ అయినా ఆస్ట్రేలియా మధ్యన జరిగింది. మరి ఎవరు ఎక్కువ రన్స్ కొట్టారో అది అనేది ఎగ్జామ్లో మనకు అడుగుతుంటాడు జనరల్గా, ఎందుకంటే వరల్డ్ కప్ కదా, అల్లటప్ప మ్యాచ్ కాదు కదా, వరల్డ్ కప్ కాబట్టి ఈ క్వశ్చన్స్ అని రావడానికి ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఫేమస్ బ్యాట్స్మెన్ మన అందరికీ తెలుసు, ఈమె పేరు అలీసా హీలీ. సో అలీసా హీలీ అనేది ఆస్ట్రేలియా యొక్క బ్యాట్స్మెన్. ఈమెకి ఏం రావడం జరిగిందంటే ఆల్మోస్ట్ సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఫైనల్ మ్యాచ్లో, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఏ మ్యాచ్? ఫైనల్ మ్యాచ్ ఎవరెవరి మధ్యన జరిగింది? ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్యన ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా. ఆ ఫైనల్ మ్యాచ్లో సో ఈమె దాదాపు స్కోరింగ్ ద వాట్ 170 రన్స్ ఇన్ ద 138 బాల్స్లో 170 రన్స్ కొట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఫైనల్ మ్యాచ్లో అంటే ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఈవెన్ ఇన్క్లూడింగ్ మెన్స్ క్రికెట్లో కూడా అన్ని రన్లు ఎవరు కొట్టలేదు. అంతకుముందు మనకి ఆడమ్ గిల్క్రిస్ట్ 149 రన్స్ కొట్టాడు శ్రీలంక పైన, అది ఎప్పుడు 2007లో, అది మెన్స్ క్రికెట్లో. ఓవరాల్గా మెన్ తీసుకున్నా ఉమెన్ క్రికెట్ తీసుకున్నా ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో 170 రన్లు కొట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఈమెనే ఉంది. ఈమె పేరు మీద రికార్డు ఉంది. ఇప్పుడు ఎవరు? అలీసా హీలీ. ఏ దేశానికి చెందిన ఆమె? ఎల్లో కలర్ కనిపిస్తుంది మనకి, ఆస్ట్రేలియా దేశానికి చెందిన లేడీ ఈమె. అట్లాగే ఈమెకి టోర్నమెంట్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా ఈమెకి రావడం. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటాం కదా. సో మొత్తం ఎవరు? అలీసా హీలీ. ఆస్ట్రేలియా మొత్తం 509 రన్స్ కొట్టింది అనమాట 9 మ్యాచెస్ లోపల. ఈ వరల్డ్ కప్లో జరిగినటువంటి 9 మ్యాచ్లలో కలిసి మొత్తం 509 రన్స్ కొట్టేసి ఈ వరల్డ్ కప్లో 2022 వరల్డ్ కప్లోనే టాప్ స్కోరర్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో 170 కొట్టింది, దాంతోపాటు అన్ని మ్యాచ్లు కలిపి 509 కొట్టి హైయెస్ట్ స్కోరర్గా నిలిచింది. షీ ఈజ్ ద ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ ద 500+ రన్స్ ఇన్ ద సింగిల్ ఎడిషన్ ఆఫ్ ద వరల్డ్స్ ఉమెన్ వన్ డే ఇంటర్నేషనల్ కప్. ఈ ఉమెన్స్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ వరల్డ్ కప్లో ఇప్పటివరకు 500 రన్స్ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే, రైట్. దాంతోపాటు ఆమె కనిపిస్తున్న బౌలర్, ఈ బౌలర్ పేరు సోఫీ.
సోఫీ. ఈ సోఫీ ఇంగ్లాండ్కి చెందిన ఆమె. ఈమెకు చూసుకుంటే మనకి 21 వికెట్స్ తీయడం జరిగింది 9 మ్యాచెస్లో. అంటే ఒక్కొక్క టీం ఎన్ని మ్యాచ్లు ఆడిందని 9 మ్యాచ్లు ఆడిందని తెలుస్తుంది మనకి. ఫైనల్కి వచ్చిన వాళ్ళు 9 ఆడతారు, మిగతా వాళ్ళు 8 ఆడుంటారు అంతే. సో 9 మ్యాచ్లలో 509 పరుగులు తీస్తే ఈమె 9 మ్యాచ్లలో ఇక్కడ ఉన్నటువంటి సోఫీ 21 వికెట్లు తీయడం జరిగింది. హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ద వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ కప్లో హైయెస్ట్ వికెట్ టేకర్ ఈమె, హైయెస్ట్ స్కోరర్ ఈమె. అండ్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఎక్కువ రన్లు కొట్టింది కూడా ఎవరే, అలీసా హీలీ. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇండియా నుంచి ఏమైనా జరిగిందా అంటే జులాన్ గోస్వామి. సో జులాన్ గోస్వామి బికేమ్ ద వాట్ highest wicket taker in the World Cup tournament, bagging 43 wickets of the Indian bowler. మొత్తం ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్లలో అంటే 1970 నుంచి మనకు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లు జరుగుతున్నాయి. 1973 నుంచి 1973 నుంచి ఇప్పుడు 2022 వరకు జరిగిన వరల్డ్ కప్లు ఏవైతే ఉన్నాయో ఈ 13 వరల్డ్ కప్లలో 7 + 4 12 13 వరల్డ్ కప్, ఈ 13 వరల్డ్ కప్లు కలిపి ఇన్ని వికెట్లు తీసిన వాళ్ళు ఎవరూ లేరు. చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటిదంటే ఈ ఒక్క వరల్డ్ కప్లోనే 21 వికెట్లు తీసింది. ఎవరు? స్టోఫీ. ఈ ఒక్క వరల్డ్ కప్లోనే. కానీ ఈమె అన్ని వరల్డ్ కప్లు కలిపి మొత్తం 43 వికెట్ టేకర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఎవరు? జులాన్ గోస్వామి, హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ద వరల్డ్ కప్ మ్యాచెస్ ఇప్పటి వరకు. ఓకేనా, డోంట్ కన్ఫ్యూజ్, ఇవన్నీ వరల్డ్ కప్లు కలిపి. ఇదేంటిది ఒక్క వరల్డ్ కప్లోనే ఈమె ఇన్ని 21 వికెట్లు తీసింది అంటే జులాన్ గోస్వామి యొక్క రికార్డ్ని ఈజీగా ఆమె అధిగమించేస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే 9 మ్యాచ్లకు 21 వికెట్లు తీసేసిందంటే ఆల్మోస్ట్ వెరీ క్లోజర్. సో కాబట్టి రేపో మాపో తీసిపోతుంది. కాబట్టి 43 వికెట్స్ అనేది తీయడం జరిగింది మనకి ఈమె ఇండియా నుంచి. అంటే ఇప్పుడు ప్రపంచంలోనే హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ద టుగెదర్ ఆల్ ద వరల్డ్ కప్స్. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? జులాన్ గోస్వామి. నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్. సో ఫిఫా వరల్డ్ కప్ అనేది 2014 ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2018లో జరిగింది, ఇప్పుడు 2022లో జరుగుతుంది. సో 2022 సంవత్సరంలో మనకి ఖతార్లో జరగబోతుంది. ఎప్పుడు? నవంబర్ మంత్లో స్టార్ట్ అవుతుంది. నవంబర్ నుంచి డిసెంబర్ 2022లో మన ఖతార్ దేశంలో జరగబోతుంది. మనకి ఆల్మోస్ట్ మొన్న ఏప్రిల్ 2వ తారీఖు, ఏప్రిల్ 2వ డేట్ రోజు దీనికి సంబంధించినటువంటి కొన్ని అఫీషియల్ సింబల్స్ అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే 2026లో మనకి ఈ 3 దేశాల్లో ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. యుఎస్ఏ కానీ, కెనడా కానీ, మెక్సికో. అంటే కొన్ని మ్యాచ్లు ఒక్కొక్క దేశంలో కొన్ని మ్యాచ్లు జరుగుతాయి. ఈ 3 దేశాలలో జరగబోతుంది మనకి. ఎప్పుడు? ఈ 2026లో ఈ దేశాలలో జరిగిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా 26 అని. సో 2026లో ఈ దేశాల్లో జరగబోతున్నాయి. 2022లో ఎక్కడ జరగబోతుంది? మన ఖతార్లో జరగబోతుంది మనకి. సో ఖతార్లో జరగబోతుంది. ఇది దాని యొక్క ఈ ఖతార్లో జరగబోయే దాని యొక్క సింబల్, ఇది అఫీషియల్ ఎంబ్లెమ్ అది. సో దిస్ అఫీషియల్ ఎంబ్లెమ్ యొక్క మీనింగ్ ఏంటంటే నౌ ఈజ్ ఆల్. The official emblem of the 2022 FIFA Football World Cup యొక్క సో మేజర్ దట్ అఫీషియల్ ఎంబ్లెమ్ ఏంటి? నౌ ఈజ్ ఆల్. ద అఫీషియల్ సాంగ్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా రిలీజ్ చేశారు మొన్ననే. సో దట్ ఈస్ హయ్యా హయ్యా. దట్ ఈస్ హయ్యా హయ్యా అంటే అరబిక్ లాంగ్వేజ్. దట్ ఈస్ అవాట్ బెటర్ టుగెదర్ అని మీనింగ్. అట్లాగే లైబ్ యాజ్ అవాట్ అఫీషియల్ మస్కట్ ఆఫ్ ద. సో మనకి అఫీషియల్ మస్కట్ అంటే ఏంటిది మనకి? ఇది మీకు చూపిస్తా జస్ట్. ఇది అఫీషియల్ మస్కట్ లైబ్. సో లైబ్ మీనింగ్ ఏంటిదంటే ఇది అరబిక్ లాంగ్వేజ్లో ఏ సూపర్ స్కిల్డ్ ప్లేయర్ అని దాని యొక్క మీనింగ్. ఏంటిది? ఏ సూపర్ స్కిల్డ్ ప్లేయర్ అనేది మీనింగ్ ఈ లైబ్. సో ఈ లైబ్ అనేది మనకి ఇప్పుడు రాబోయే ఖతార్లో జరగబోయే 2022లో జరగబోయే సో వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఫిఫా వరల్డ్ కప్, దానికి సంబంధించినట్టు మస్కట్. ఓకే, ఇదేంటిది? అఫీషియల్ సింబల్. ఇది అఫీషియల్ సింబల్. ఇదేంటిది? అఫీషియల్ మస్కట్. అంటే అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా తయారు చేస్తూ ఉంటారు. సో ఇది అఫీషియల్ ఏంటిది మనకి? మస్కట్. ఇక్కడ మనకి ఖతార్లో జరగబోయే వరల్డ్ కప్కి సంబంధించినటువంటి అఫీషియల్ మస్కట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. లైబ్ అంటే ఏంటిది మనకి? సో లైబ్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద మీనింగ్ ఏంటి? ఏ సూపర్ స్కిల్డ్ ప్లేయర్ అనేది లైబ్. ఫిఫా వరల్డ్ కప్ లోపల ఈ లైబ్ అనేది మనకి దాని యొక్క ఏంటిది? మస్కట్. ఇది ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంది. లైబ్ అన్న రావచ్చు, లేదంటే ఇవి హయ్యా హయ్యా కానీ, లేదంటే లీబ్స్ అఫీషియల్ మస్కట్ కానీ, లేదంటే నవీజ్ ఆల్ అనేది ఎగ్జామినేషన్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. లేదంటే 2026లో ఎక్కడ జరగబోతుందని రావడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి లైబ్ అనేది ఏంటి? దాని యొక్క మస్కట్. ఎందుకంటే చూడొచ్చు ఇక్కడ అరబిక్ వాళ్ళు ఎలా అయితే డ్రెస్సింగ్ స్టైల్ ఉందో ఆ డ్రెస్సింగ్ స్టైల్ ప్రకారం ఇక్కడ మనకి ఇది క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ బాల్ని కొడుతున్నాడు. రైట్, ఈ బాల్ని కూడా రిలీజ్ చేశాడు. ఈ బాల్ పేరు ఏంటంటే అల్ రహీలా. అల్ రహీలా మనకి 2022 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఏదైతే జరుగుతుందో అల్ రహీలా అనే బ్యాగ్. సో అల్ రహీలా అంటే ద జర్నీ అని మీనింగ్ ఏంటిది? ద జర్నీ. బాల్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2022లో జరిగే వరల్డ్ కప్లో బాల్ ఫుట్బాల్ ఏదైతే ఉందో ఇది మీకు కనిపిస్తుంది. అడిడాస్ కంపెనీ వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ అడిడాస్ కంపెనీ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి ఈ బాల్ పేరు ఏంటిది? అల్ రహీలా. అల్ రహీలా 2022 ఖతార్లో జరగబోయే వరల్డ్ కప్కి రిలీజ్ చేసినటువంటి ఈ బాల్ పేరు ఏంటిది? అల్ రహీలా. ఓకే, మస్కట్ పేరు ఏంటిది? లైబ్. మస్కట్ పేరు ఏంటిది? లైబ్. అఫీషియల్ సాంగ్ ఏంటిది? హయ్యా హయ్యా. అఫీషియల్ మస్కట్ ఏంటిది? లైబ్. అండ్ అఫీషియల్ ఎంబ్లెమ్ ఏంటిది? నౌ ఈజ్ ఆల్. నౌ ఈజ్ ఆల్. అఫీషియల్ బాల్ పేరు ఏంటిది? అల్ రహీలా. అల్ రహీలా. ఎక్కడ జరగబోతున్నాయి? మన ఖతార్లో జరగబోతున్నాయి. 2022లో ఖతార్లో జరగబోతున్నటువంటి ఏంటిది మనకి ఈ వరల్డ్ కప్కి సంబంధించినటువంటి విశేషాలు ఇవి. ఓకే, రైట్.
నెక్స్ట్ గ్రామీ అవార్డ్స్. గ్రామీ అంటే మీ అందరికి తెలుసు గ్రామ్ ఫోన్ రికార్డు. గ్రామ్ ఫోన్ రికార్డులో ఏమి వింటామో మనం సాంగ్స్ వింటాం. కాబట్టి ప్రపంచంలోని మ్యూజిక్ ఫీల్డ్లో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డ్స్ ఇవి. ఏ ఫీల్డ్లో? మ్యూజిక్ ఫీల్డ్. సో మ్యూజిక్ ఫీల్డ్లో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు ఇవి 1957 నుంచి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 1957 నుంచి గ్రామీ అవార్డ్స్ మ్యూజిక్ ఫీల్డ్లో ఇవ్వడం జరుగుతుంది. మొన్న మనకి ఈ సంవత్సరం కూడా 2021 గాను కూడా మనకి గ్రామీ అవార్డ్స్ అని ఇవ్వడం జరిగింది. మరి ఈ గ్రామీ అవార్డ్స్ని ఎవరు ఇస్తారంటే ఈ ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఏది? నేషనల్ అకాడమీ ఆఫ్ రికార్డింగ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనే ఆర్గనైజేషన్ అనేది మనకి 1957వ సంవత్సరం నుంచి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అమెరికాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. ఈ సంవత్సరం కూడా మనకి ఎక్కడ జరిగింది? లాస్ వెగాస్, నెవాడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగింది. అంతకుముందు మామూలుగా జనరల్గా వేరే ప్లేసెస్లో జరిగేటివి, జనరల్గా మన కాలిఫోర్నియా అక్కడెక్కడ, మొట్టమొదటిసారిగా లాస్ వెగాస్లో జరగడం జరిగింది. అండ్ సెప్టెంబర్ 1, 2020 నుంచి మార్చ్ 31 ఆఫ్ 2021 వరకు రిలీజ్ అయిన ఆల్బమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్బమ్స్ అన్నిటి లోపల బెస్ట్ ఆల్బమ్స్ సెలెక్ట్ చేశారనమాట మనకి. ఓకేనా? దాదాపు 86 కేటగిరీస్లలో మనకి గ్రామీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది 86 ఫీల్డ్లలో. అవన్నీ మనకి ఎగ్జామ్ పర్పస్లో అవసరం లేదు, కానీ దేంట్లో ఇస్తారు, ఎక్కడ జరిగింది, సో దాన్ని ఎవరు ఇస్తారనేది పాయింట్ అనేది కూడా ఇంపార్టెంట్. మనకి మ్యూజిక్ ఫీల్డ్లో ఇస్తుంటారు. సో ఈ సంవత్సరానికి కానీ సిల్క్ సోనిక్ బ్యాండ్, ఈ సిల్క్ సోనిక్ బ్యాండ్ ఏదైతే ఉందో వీళ్ళు రికార్డ్ చేసినటువంటి ఒక సాంగ్ పేరు ఏంటిదంటే ద లీవ్ ద డోర్ ఓపెన్ అనే సాంగ్. ఈ లీవ్ ద డోర్ ఓపెన్ అనే ఏదైతే ఉందో దాది రికార్డ్ ఆఫ్ ద ఇయర్, మంచి రికార్డుగా దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది. గ్రామీ అవార్డులో ఒక కేటగిరీ పేరు ఏంటిది? రికార్డ్ ఆఫ్ ద ఇయర్. దాంట్లో లీవ్ ద డోర్ ఓపెన్ అనే ఈ సిల్క్ సోనిక్ వాళ్ళు తయారు చేసినటువంటి లీవ్ ద డోర్ అనే ఓపెన్ సాంగ్ ఆల్బమ్కి సో రికార్డ్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రికార్డ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఈ బ్యాండ్ వాళ్ళు తయారు చేసిన దానికి. నెక్స్ట్ ఇదే కదా మనం చెప్పింది ఇంతకుముందు, రికార్డ్ ఆఫ్ ద ఇయర్. సో ద లీవ్ ద డోర్ ఓపెన్ సిల్క్ సోనిక్ వాళ్ళది. నెక్స్ట్ పంపించి ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్. సో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ కి విఆర్ అనేది జాన్ బాటిస్టాకి రావడం జరిగింది. అలాగే బెస్ట్ మ్యూజిక్ వీడియో చూసుకుంటే ఫ్రీడమ్, సో దట్ ఈస్ ద సేమ్ మళ్ళీ అతనికి రావడం జరిగింది. ఇది ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ కి అతనికి రావడం జరిగింది. అండ్ బెస్ట్ మ్యూజిక్ వీడియో అంటే చూడడానికి అందంగా ఉన్నటువంటి వీడియో, అది కూడా అయితే జాన్ బాటిస్టాకి రావడం జరిగింది. అండ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ కి ద సేమ్ అదే లీవ్ ద డోర్ ఓపెన్. సో లీవ్ ద డోర్ ఓపెన్ అనేది సాంగ్ ఆఫ్ ద ఇయర్ కూడా సెలెక్ట్ అయింది. సాంగ్ ఆఫ్ ద ఇయర్ లీవ్ ద డోర్ ఓపెన్, అండ్ ద బెస్ట్ వీడియో అయితే ఫ్రీడమ్, అండ్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ విఆర్, అండ్ బెస్ట్ రికార్డ్ ఆఫ్ ద ఇయర్ కూడా ఏంటిది? లీవ్ ద డోర్ అనేది. మనకి గ్రామీ అవార్డులో ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో గుర్తుపెట్టుకోవాల్సిన సాంగ్ ఆఫ్ ద ఇయర్ కానీ, ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్, రికార్డ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ మ్యూజిక్ వీడియో. ఓకే, నెక్స్ట్ జాన్ బాటిస్టా ఇతనే కదా. విఆర్ కానీ మనం ఇంతకు ముందు చెప్పినటువంటి లీవ్ ద డోర్ విఆర్ కానీ, నెక్స్ట్ వచ్చేస్తే ఫ్రీడమ్ కానీ, ఈ రెండు ఇతనికి సంబంధించిన. ఇక్కడ ఫ్రీడమ్ అనేది దేనికి ఎలక్ట్ అయింది? బెస్ట్ వీడియో కానీ. అండ్ విఆర్ అనేది కూడా ఎవరిది? జాన్ బాటిస్టాకి సంబంధించి. మొత్తానికి 5 గ్రామీ అవార్డ్స్ అనేది ఇతను కొట్టడం జరిగింది ఈ సంవత్సరం 2021 గ్రామీ అవార్డ్స్ గాను. సో మనకి మొత్తం కూడా ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్, సో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ లాంగ్ ప్లే, సో దట్ ఈస్ వాట్ విఆర్ అనేది ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ కానీ, బెస్ట్ అమెరికన్ రూట్స్ పర్ఫార్మెన్స్ ఫర్ ద క్రై ఆల్బమ్కి కానీ, బెస్ట్ అమెరికన్ రూట్స్ సాంగ్ క్రైకి కానీ, అండ్ బెస్ట్ స్కోర్ సౌండర్ విజువల్ మీడియా సౌల్ కానీ, అండ్ బెస్ట్ మ్యూజిక్ వీడియో ఫర్ ఫ్రీడమ్ కానీ. మొత్తానికి ఈ ఐదు కేటగిరీస్లలో అవార్డు రావడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ నీకు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 5 గ్రామీ అవార్డ్స్ ఎవరు గెలిచారన్నది వెరీ ఇంపార్టెంట్. 5 గ్రామీ అవార్డ్స్ ఎవరు? జాన్ బాటిస్టాకి రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, దిస్ పర్సన్ ఇస్ ద జాన్ బాటిస్టా. సో ఈ జాన్ బాటిస్టాకి మనకి ఈ 5 గ్రామీ అవార్డ్స్ రావడం జరిగింది. వెరీ గ్రేట్ పర్సనాలిటీ. సో విఆర్ కానీ, క్రై కానీ, సోల్ కానీ, ఫ్రీడమ్ కానీ, ఇవన్నీ రకరకాల కేటగిరీస్ లోపల ఆయనకి మొత్తానికి 5 గ్రామీ అవార్డ్స్ ఈ సంవత్సరానికి కానీ గెలుచుకోవడం జరిగింది. ఎవరు? జాన్ బాటిస్టా. నెక్స్ట్ ఒలివియా రొడ్రిగో. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్. సో దట్ ఈస్ ఒలివియా రొడ్రిగో, దట్ ఈస్ 19 years ఓల్డ్ గర్ల్. ఈమె మొట్టమొదటిసారిగానే మనకు ఫస్ట్ టైం రావడం జరిగింది. మీకు 19 years ఈ 2020-21లోనే ఆమె సింగింగ్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సాంగ్ లిరిసిస్ట్ కమ్ సింగర్ కూడా. సో బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ కానీ, అండ్ బెస్ట్ వోకల్ ఆల్బమ్ ఫర్ ద అవార్డ్ సోర్ కానీ, అండ్ బెస్ట్ పాప్ సోలో పర్ఫార్మెన్స్ కానీ, దీనికి డ్రైవర్స్ లైసెన్స్ అనే సాంగ్కి కానీ ఈ 3 గ్రామీ అవార్డ్స్ రావడం జరిగింది. సో 19 years ఓల్డ్లోనే ఈ 3 గ్రామీ అవార్డ్స్ అనేది రావడం జరిగింది మీకు. ఎవరికి? ఒలివియాకి సంబంధించి. రైట్. నెక్స్ట్ ఇండియా నుంచి చూసుకుంటే ఇండియన్ అమెరికన్ సింగర్. సో ఇండియన్ అమెరికన్ సింగర్ ఫాల్గునీ షా. సో ఇండియన్ అమెరికన్ సింగర్ ఫాల్గునీ షా, ఈమెను ఫేమస్గా ఫాలు అని పిలుస్తుంటారు. ఆమె కూడా అవార్డు రావడం జరిగింది. దేనికి? ఏ కలర్ఫుల్ వరల్డ్ అనే దానికి అవార్డు రావడం జరిగింది. ఏ కేటగిరీలో? ద బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు. ఎవరికి? ఫాల్గునీ షాకి. సో ఇండియన్ అమెరికన్కి సంబంధించిన ఆమె. సో ఆమెకి ఫాల్గునీ షాకి మనకి బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో రావడం జరిగింది. అట్లాగే బెంగళూరు బేస్డ్ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్కి ఇది 2వసారి అవార్డు రావడం జరిగింది. సో ద బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్
ద డివైన్ టైడ్స్ అనే దానికి రావడం జరిగింది. ఇది రెండవసారి అతనికి అవార్డు రావడం. 2014లో రావడం జరిగింది. ఇప్పుడు కూడా 2022లో కూడా రావడం జరిగింది. ఎవరికి? రిక్కీ కేజ్, బెంగళూరు బేస్డ్ మ్యూజిక్ కంపెనీ. సో అమెరికాలో సెటిల్ అయిపోయినాడు ఇతనికి. సో డివైన్ అయిన టైడ్స్కి రెండవసారి అవార్డు రావడం జరిగింది. వీళ్ళిద్దరు ఇండియన్స్ ఉన్నారనమాట. ఇండియన్స్ అంటే ఇండియన్ బ్లడ్ ఉన్న వాళ్ళని సింపుల్గా చెప్పాలి అంటే, ఓకేనా. ఫాల్గుని షా కానీ నెక్స్ట్ రిక్కీ రేజ్ అనే వీళ్ళిద్దరు ఉన్నారు. సో విక్కీ కేజ్. సో వీళ్ళిద్దరిని కూడా గుర్తుపెట్టుకొని ట్రై చేయాలి. అలాగే వీళ్ళిద్దరు కూడా ఎవరు? ఒలివియా కానీ, నెక్స్ట్ జాన్ బాటిస్ట్ కానీ, నెక్స్ట్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ కానీ, రికార్డ్ ఆఫ్ ద ఇయర్ కానీ, సో నెక్స్ట్ బెస్ట్ మ్యూజిక్ వీడియో కానీ, ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. రైట్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండింగ్ ఏజెన్సీ. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది న్యూయార్క్లో ఉంటుంది. అండ్ దీనికి ఒక హెడ్ క్వార్టర్ వచ్చేసి నటాలియా క్యాన్మెన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇది, ఓకేనా. రైట్. ఈ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ పాపులేషన్ ఫండింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక అవార్డు రిలీజ్ చేస్తారు. అవార్డు పేరు ఏంటి అంటే ద వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2022. వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2022. ఈ ఆర్గనైజేషన్ పేరు ఏంటిది? వరల్డ్. సో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండింగ్ ఏజెన్సీ కదా. సో ఈ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2022 రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. రిపోర్ట్ పేరు ఏంటిది అంటే సీయింగ్ ద అన్సీన్ అనే రిపోర్ట్. రిపోర్ట్ పేరు ఏంటిది? సీయింగ్ ద అన్సీన్ అనే రిపోర్ట్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. సీయింగ్ ద అన్సీన్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళు, ఓకేనా. సీయింగ్ ద అన్సీన్ అని. అప్పుడు ఈ సీయింగ్ ద అన్సీన్ అనే రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్ గురించి చెప్తుంది. సీయింగ్ ద అన్సీన్ అనేది చూడండి ఏమని చెప్తున్నాడు. ఓన్లీ 57% ఆఫ్ ద ఉమెన్ ఆర్ ఏబుల్ టు మేక్ దేర్ ఓన్ డిసిజన్స్ రిగార్డింగ్ దేర్ సెక్షువల్ అండ్ ద రీప్రొడక్టివ్. ఉమెన్కి ఆమె సెక్షువాలిటీ గురించి కానీ రీప్రొడక్టివ్ రైట్స్ గురించి కానీ ఓన్లీ 57% మంది ఉమెన్స్కి మాత్రమే తెలుసని ఈ రిపోర్ట్ చెప్తుంది. దాంతోపాటు ప్రపంచంలో వచ్చే ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఉమెన్ ప్రెగ్నెన్సీస్, దాంట్లో దాదాపు చాలా వరకు కూడా ఇంటెండెడ్ కాదు అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్ అనే రిపోర్ట్ స్ట్రెస్ చేస్తుంది. దాదాపు 121 మిలియన్స్ లేదా దాదాపు 3,31,000 సో ప్రెగ్నెన్సీస్ పర్ డే. ఒక రోజుకి 3,31,000 సంతానం అంటే ప్రెగ్నెన్సీస్ అవుతున్నారు ఉమెన్స్ ఆన్ ఎవరేజ్ పర్ డే. ఇవన్నీ కూడా ఇంటెండెడ్ కాదు అన్ఇంటెండెడే బై ఇన్సిడెంటల్గా ప్రెగ్నెంట్ అవుతున్నారని రిపోర్ట్ చెప్తుంది. 121 మిలియన్. ఒకవేళ ఇంతమంది ప్రెగ్నెంట్ అవుతున్నా కానీ దాంట్లో మళ్ళీ ఏం చెప్తున్నారు, 60% అంతమంది ప్రెగ్నెంట్ అవుతుంటే 60% ఆఫ్ ద అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎండ్ ఇన్ అబార్షన్. ఓకే, ఈ 121 మిలియన్స్ ఏవైతున్నాయో ఈ 121 మిలియన్స్ లోపల 60% మంది అన్ఇంటెండెడ్గా ప్రెగ్నెన్సీ అవుతున్నారు. కాబట్టి దాదాపు అవన్నీ కూడా మళ్ళీ అబార్షన్ తోటే ఎండ్ అవుతున్నాయి. 60% అనేది దేంతో ఎండ్ అవుతున్నాయి? అబార్షన్ తోటే ఎండ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. మళ్ళీ ఈ అబార్షన్ 60% అబార్షన్లు చేస్తున్నారు కదా, ఈ 60% అబార్షన్స్ లోపల 40% అబార్షన్స్ అనేది ఏంటి? అన్సేఫ్ అని చెప్తుంది ఈ రిపోర్ట్ అనేది. అంటే మీరు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ప్రపంచం అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ రిపోర్ట్ అనేది. నెక్స్ట్ అలాగే చెప్తున్నది, ఇంకేం చెప్తున్నది, అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి కొంచెం తగ్గినాయి ఇప్పుడు, అంటే ప్రీవియస్తో కంపేర్ చేసి. ఒకప్పుడు ప్రతి 1000 మందిలో 79 ప్రెగ్నెన్సీస్ అనేటివి అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీసే ఉండేది. అది కాస్త 64కి తగ్గిందని చెప్పేసి మనకి రిపోర్ట్ అనేది చెప్తుంది. అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 79 to 64 ఫర్ ఎవ్రీ 1000 ఉమెన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ద 50 to 49 ఇయర్స్ అనేది ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకే, ఎగ్జామినేషన్లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్లో, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ ఇది అంతా కూడా ఎవరిచ్చారు మనకి? యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ రిపోర్ట్ 2022. నియర్లీ హాఫ్ ఆఫ్ ద ఆల్ ద ప్రెగ్నెన్సీస్ ఆర్ అన్ఇంటెండెడ్ అనేది ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. ఏ రిపోర్ట్ అయితే ఉందో ఈ రిపోర్ట్ ఏది? సీయింగ్ ద వాట్ అన్సీన్ అనే రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ గురించి చెప్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా దిస్ ఇస్ ద వాట్ ఫస్ట్ డొమెస్టిక్ లెజిస్లేషన్ విత్ రికార్డ్ టు ద వాట్ అంటార్క్టికా. సో అంటార్క్టికా రీజన్ ఏదైతే ఉందో అంటార్క్టికా రీజన్ మీద మనకి సో రీసెర్చ్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఫస్ట్ టైం ఇండియన్ అంటార్క్టికా బిల్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది, మనకి పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ డొమెస్టిక్ లెజిస్లేషన్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ అంటార్క్టికా రీజన్. సో అంటార్క్టికా రీజన్ లోపల ఆల్రెడీ మనము 1983 లోపల ఒక రీసెర్చ్ స్టేషన్ పెట్టాం, దాని పేరు దక్షిణ గంగోత్రి. అండ్ 1988లో ఒకటి పెట్టాం మైత్రి. ఆ తర్వాత 2012లో ఇంకొకటి పెట్టాం, ఇది భారతి. ఇవి మనకి అంటార్క్టికా రీజియన్లో ఉన్నటువంటి భారతదేశం నెలకొల్పినటువంటి రీసెర్చ్ స్టేషన్స్. దక్షిణ గంగోత్రి 1983, మైత్రి 1988 అండ్ భారతి 2012. దీస్ ఆర్ ద వాట్ రీసెర్చ్ స్టేషన్స్ ఆఫ్ ద ఇండియా ఇన్ ద అంటార్క్టికా రీజియన్స్. ఓకేనా, అందులో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి ఓన్లీ మైత్రి భారతి మాత్రమే వర్క్ చేస్తున్నాయి, దక్షిణ గంగా అనేది మనకి వర్క్ చేయడం లేదు. మనం అనేది 1981 సంవత్సరం నుంచే మనం అంటార్క్టికా రీజియన్ ఏదైతే ఉందో ఆ అంటార్క్టికా రీజియన్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా 83, 88, 2012లో ఏం చేసాం, రీసెర్చ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. ఇది ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపరేట్ ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది. దేనికి సంబంధించి? ఈ అంటార్క్టికా రీజియన్కి సంబంధించి ఇండియా యొక్క
వ్యూస్ ఏంటిది, ఇండియా యొక్క స్టాండ్ ఏంటిది అని చెప్పడానికి కోసం ఫస్ట్ టైం మనకు పార్లమెంట్లో ఒక బిల్లును కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటార్క్టికా రీజన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి ఇంకా తర్వాత వస్తుంది, అది పాస్ అయిన తర్వాత. ఓకే, ప్రస్తుతానికి ఎగ్జామ్ పర్పస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది 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 అండ్ ఈ బిల్ దేనికి సంబంధించింది, ఇండియా ఆర్కిటిక్ బిల్. మన ఆర్కిటిక్ రీజన్కి మన యొక్క స్టాండ్ ఏంటిది అని చెప్పడానికి కోసం. నెక్స్ట్, మెడగాస్కర్ జాయిన్స్ ద వాట్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ కోయిలేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్. 2019లో స్టార్ట్ చేస్తాం మనం. ఏంటిది ఈ ఆర్గనైజేషన్ ఏది, సో ఇది సిడి. సో ఇది అంటే ఇది కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిఆర్డిఆర్ అనేది ఇది 2019లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్. ఇది కోయలేషన్ ఫర్ ద వాట్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేస్తాం. ఏ దేశాలు అయితే ఎక్కువ మొత్తంలో మనకి డిజాస్టర్ తోటి సఫర్ అవుతున్నాయో ఆ దేశాలన్నీ కూడా ఏంటిది ఎక్కువ మొత్తంలో మనకి ఒకరినొకరు హెల్ప్ చేసుకొని డిజాస్టర్స్ని తగ్గించడానికి కోసం ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, దానికోసం ఈ ఆర్గనైజేషన్ని 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసాం. ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంది. ఇది ఏ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్, దీనికి సంబంధించి కోయలేషన్ ఫర్ ద డిజాస్టర్ రెసిలియన్స్ రిడక్షన్. దాదాపు దీంట్లో 30 మెంబర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 30 కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే మనకి 23 దేశాలు అండ్ 7 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 7 ఆర్గనైజేషన్లు 23 కంట్రీస్ అనేది మెంబర్స్. టోటల్గా 30 అనేది దీంట్లో మెంబర్స్. ఇప్పుడు 30 అనేది ఎవరు, ఇది మెడగాస్కర్. సో మెడగాస్కర్ బికేమ్ ద 38th country to join this organization. ఈ ఆర్గనైజేషన్లో కోయలేషన్ ఫర్ ద వాట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, సో ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినటువంటి 30వ కంట్రీ ఇది. ఎన్ని ఉన్నాయి దీంట్లో, 30 ఉన్నాయి. 23 దేశాలు 7 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దాంట్లో మనకి 30వ దేశంగా ఇది చరిత్రలోకి ఎక్కడం జరిగింది. ఇది మెడగాస్కర్కి సంబంధించి. దేనికోసం, డిజాస్టర్ నుంచి తట్టుకోవడానికి కోసం ఒకరికొకరు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పడానికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. సో అలాంటి ఆర్గనైజేషన్లో ఇది 30వ మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్, ఆన్ April 2 ద అస్సాం క్యాబినెట్. సో అస్సాం క్యాబినెట్ అనేది ఫ్రెంచ్ ఏజెన్సీస్ తోటి మనకి సైన్ చేసుకోవడం జరిగింది. అస్సాం అండ్ ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండ్ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. హిమంత విశ్వశర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, మీ అందరికి తెలుసు. సో బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడానికి కోసం వాళ్ళ హెల్ప్ తీసుకుంటారంట. వాళ్ళ దగ్గర ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయో ఆ టెక్నిక్స్ అన్నిట్లను కూడా వీళ్ళు కూడా వాడుకొని సో దేన్ని కాపాడతారు, బయోడైవర్సిటీస్ని కాపాడడానికి కోసము మనకి తీసుకోవడం జరిగింది. ఓకేనా, సో అస్సాము అండ్ ద ఫ్రాన్స్. నెక్స్ట్ మనకి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి మీ అందరికి తెలుసు. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ మీరు ఇక్కడ చూస్తున్నారు మీరు, షేర్ బహదూర్ దుబోవా. సో మనకి April 1 నుంచి April 3 వరకు మనకి ఇండియాకి రావడం జరిగింది. ఓకేనా, ఎవరు మరి ఇండియాకి వచ్చినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అనేది చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మరి ఈ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ షేర్ బహదూర్ ఇండియాకి వచ్చినప్పుడు ఏమేమి అగ్రిమెంట్స్ అనేది చేయడం జరిగింది అనేది మనకి ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్. సో నెంబర్ 1 చూసుకుంటే మనకి ఇండియా ఫినాన్సింగ్ ద నేపాల్ టు సెటప్ ద వాటర్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడైతే వేస్ట్ వాటర్ కనిపిస్తున్నాయో సో ఇది దాదాపు $41 మిలియన్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఫండింగ్ చేస్తుంది. సో ఇక్కడ సో ఈ ప్రాంతంలో ఇది కుంజుంగ్ కుండే వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు నేపాల్లో దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఫండింగ్ చేయబోతుంది. ఇది ఫస్ట్ అగ్రిమెంట్ ఎవరికి, షేర్ బహదూర్తో మనకి ఇండియాకి వచ్చినప్పుడు జరిగినటువంటి అగ్రిమెంట్లలో ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఒక రైల్వే లైన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి అంటే బీహార్ నుంచి మనకి నేపాల్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎక్కడి నుంచి, బీహార్ నుంచి నేపాల్కి. ఇదే కదా మనకి ఇలా మనకి ఇండియా చూసుకుంటే మనకి ఇదంతా ఇట్లా పోతే సో ఇదంతా నేపాల్, ఇక్కడ ఉన్నదంటే ఏంటి బీహార్. సో ఈ బీహార్ నుంచి నేపాల్ వరకు ఉన్న రైల్వే లైన్ అనేది ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈ బీహార్ నుంచి నేపాల్ రైల్వే లైన్ని మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. బీహార్ నుంచి నేపాల్కి ఆ రైల్వే లైన్ పేరు ఏంటిది, ఇది జాయ్నగర్ కుర్తా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద 68 kilometers ఆఫ్ ద రైల్వే లైన్. ఈ 68 రైల్వే లైన్ అనేది మనకి బిజాల్పూరా అండ్ బడిబాస్ ఆ రెండు కూడా నేపాల్లోనే ఉన్నాయి. అంటే బీహార్ నుంచి నేపాల్లోకి వెళ్ళే దాదాపు దాని యొక్క లెంత్ అయితే ఏదైతే 68.7 kilometers లెంత్ ఆఫ్ ద రైల్వే లైన్ ఉందో ఇది బీహార్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, నేపాల్లోకి వెళ్తుంది. అయితే దీంట్లో జస్ట్ చాలా తక్కువగా 2 kilometers మాత్రమే మనకి ఇండియాలో ఉంటుంది, మిగతాదంతా కూడా నేపాల్లోనే ఉంటుంది. 2.95 kilometers మాత్రమే ఇండియాలో ఉంటుంది ఈ రైల్వే లైన్. సో అప్రాక్సిమేట్లీ అండ్ మిగతాదంతా కూడా 65.75 kilometers అనేది మనకి నేపాల్లోనే ఉంటుంది. 65.75 kilometers అనేది నేపాల్లోనే ఉంటుంది. ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఈ రైల్వే లైన్ అనేది మనకి ఇద్దరు కలిసి 2 కంట్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కలిసి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మనమే దీన్ని నిర్మిస్తున్నాం. 619 కోట్లతోటి దీన్ని నిర్మించడం జరుగుతుంది. 2.95 kilometers మాత్రమే ఇండియాలో ఉంటుంది, మిగతాదంతా కూడా ఎక్కడ ఉంటుంది, మనకి నేపాల్లో ఉంటుంది. 68 kilometers లైన్. సో ఈ లైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేస్తుంది, బీహార్ నుంచి నేపాల్ కనెక్ట్ చేస్తుంది. ఈ లైన్ పేరు ఏంటి, మనకి బిజాల్పూరా బార్బాడిస్ రైల్ లింక్ అనేది దాదాపు 68 kilometers అనేది ఉంది. ఓకే,
నెక్స్ట్ థర్డ్ ఏంటి రూపే కార్డు. మన అందరం కూడా రూపే కార్డు కలుతాం. రూపే కార్డు అనేది మనకి ఏటీఎం కార్డు ఉంది కదా. ఈ రూపే కార్డుని ఎవరు తయారు చేశారు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రూపే కార్డుని తయారు చేశారు. మన ఇండియన్ టూరిస్టులు కూడా ఎక్కువ మంది నేపాల్కి వెళ్తుంటారు కాబట్టి అక్కడ నేపాల్లో కూడా మనకి రూపే కార్డుని వాడడానికి కోసం కూడా సో ఇండియా అండ్ నేపాల్ వాళ్ళు ఇద్దరు కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మనం కూడా రూపే ఏటీఎం కార్డు ఏదైతే ఉందో అక్కడ డైరెక్ట్ పేమెంట్ చేయడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అలా కల్పించిన దేశంగా నేపాల్ అనేది 4వ దేశంగా చరిత్రలోకి ఎక్కడం జరిగింది. అంతకుముందు భూటాన్ కానీ సింగపూర్ కానీ దాదాపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఈ 3 దేశాలలో మన రూపే కార్డు మన ఏటీఎం కార్డు కూడా పనిచేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు నేపాల్ అనే 4వ కంట్రీగా మన చరిత్రలోకి ఎక్కడం జరిగింది. సో విచ్ అలోస్ ద రూపే పే కార్డ్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ దట్ కంట్రీ. ఓకే, సో ఇది మనకి థర్డ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆన్ ఏప్రిల్ 1 ఇన్ నేపాల్ జాయిన్డ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది 2015 సంవత్సరంలో మనము పెట్టడం జరిగింది. సో ఇండియా మరియు ఫ్రాన్స్ ఇద్దరు కలిసి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని పెట్టడం జరిగింది. సో ఏదైతే ఇక్కడ సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్స్ కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కి మధ్యన సన్ రేస్ ఎక్కువగా పడుతుంటాయి కదా. సో ఆల్మోస్ట్ ఈ దేశాలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో సూర్యరశ్మిని వాడుకొని దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ మీద ఏం చేయాలి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. ఈ టెక్నాలజీ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసమే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది 2015 సంవత్సరం డిసెంబర్లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఎవరు? ఇండియా అండ్ ఫ్రాన్స్. ఇప్పటి వరకు 104 కంట్రీస్ అనేవి దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. దేంట్లో? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో. దేనిపైన రీసెర్చ్ చేయడానికి? ఈ సోలార్ ఎనర్జీ పైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసం. దాంట్లో ఇప్పుడు 105వ కంట్రీగా ఎవరు ఎంట్రీ ఇచ్చారు? మనకి నేపాల్ కూడా 105వ కంట్రీగా ఎంటర్ అవ్వడం జరిగింది. అలానే మనకి రూపే కార్డ్ ని అలో చేసినటువంటి 4వ దేశంగా కూడా నేపాల్ ఉంది. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో జరిగిన 105వ దేశంగా కూడా నేపాల్ అనేది మనకి చరిత్రలో ఎక్కింది. అట్లాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజాస్టర్ సిడిఆర్ఐ కోయిలేషన్ ఫర్ ద డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో జాయిన్ అయిన 30వ దేశంగా మడగాస్కర్. ఓకే, ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాటా. సో ఈ టాటా కంపెనీ ఏదైతే ఉందో ఈ టాటా కంపెనీ వాళ్ళు మనకు ధోలేరా, మీ అందరికీ తెలుసు గుజరాత్లో ఉన్నటువంటి ధోలేరా ఏదైతే ప్రాంతం ఉందో ఇక్కడ గుజరాత్లో ఇక్కడ పెద్దది 300 మెగావాట్లు ఉన్నటువంటి ఒక పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ని పెట్టడం పెడుతుంది. సో దట్ ఈస్ ద 300 మెగావాట్స్ ఆఫ్ ద సోలార్ పవర్ ప్లాంట్ బై ద సో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు. సో దిస్ ఇస్ ద సింగిల్ యాక్సిస్ సోలార్ ట్రాకర్ సిస్టమ్. మొత్తం కూడా భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్ సోలార్ ట్రాకర్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం పెడుతుంది. సో ఇప్పటి వరకు వీళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో మనకి రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎవరు? వీళ్ళు. సో ఇప్పటి వరకు దాదాపు 932 విండ్ ఎనర్జీ అండ్ దాదాపు 2400 మెగావాట్ల అటువంటి సోలార్ ఎనర్జీ ప్లాంట్లని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు టాటా పవర్ వాళ్ళు ఇప్పటివరకు. సో ఇది ఒకటే ప్లేస్ లో మనకు ధోలేరా ప్రాంతంలో టాటా వాళ్ళు దాదాపు 300 మెగావాట్స్ ఉన్నటువంటి సోలార్ ప్లాంట్ని మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్, మీ అందరికీ తెలుసు గుజరాత్ మనకి ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్. సో ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ 100% అందరూ స్కూల్లో చేరాలి. 100% ఎన్రోల్మెంట్ ఇన్ ద ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ అంటే 1 to 5th కానీ 5th to 8th క్లాస్లో కానీ మనకి జాయిన్ అవ్వడానికి కోసం ఈ 100% ఎన్రోల్మెంట్ రేషియో ఉండడానికి కోసం మనకి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది స్కూల్ చలో అభియాన్ అనేది ఎక్కడ? మనకి శ్రావస్తి. సో శ్రావస్తి మనకి అయోధ్య దగ్గర ఉన్నటువంటి శ్రావస్తిలో లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే 46 ఉందట ఆ రాష్ట్రంలో అక్కడ లిటరసీ రేటు, అందుకోసం అనేది లోయెస్ట్ లిటరసీ రేటు ఉంది, అందువల్ల అక్కడ లాంచ్ చేయడం జరిగింది. చలో స్కూల్ అభియాన్, అందరినీ కూడా స్కూల్కి పంపించాలి అనే ఉద్దేశంతో ఇది లాంచ్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ ఇంత డీటెయిల్గా కాబట్టి ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అని అడుగుతాడు. చలో స్కూల్ అభియాన్ అనేది ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అంటాడు. ఏ రాష్ట్రం? ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ లాంచ్ చేయడం జరిగింది. ఏంటి? కవాల్ ఉత్తవి. సో కవాల్ ఉత్తవి అనేది ఫర్ ద పబ్లిక్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ టైం లోపల సో ఎవరికైనా ఏమైనా సర్వీసెస్ కావాలనుకుంటే రేప్ కేసెస్ టైంలో కానీ ఎక్కడైనా తప్పిపోయినప్పుడు కానీ అలాంటి టైం లోపల ఈ యాప్ ద్వారా నువ్వు ఎక్కువ మొత్తంలో నువ్వు లాంచ్ చేసి దాదాపు 60 టైప్ ఆఫ్ ద 60 టైప్ ఆఫ్ ద ఫీచర్స్ 60 టైప్ ఆఫ్ ద సర్వీసెస్ ఇది అందిస్తుందంట డ్యూరింగ్ ద ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, పర్టికులర్లీ ఉమెన్ కోసము. దానికోసము ఈ ఆపద నుంచి కాపాడడానికి కోసం కవాల్ ఉత్తవి అనే యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? తమిళనాడు గవర్నమెంట్. ఇది కూడా ఏంటిదంటే మనకి యాప్ని ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అనే ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. ఎవరు? తమిళనాడు గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ డైరీ సెక్టార్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓన్లీ డైరీ సెక్టార్ కోసమే ఈ పాల ఉత్పత్తులను పెంచడానికి కోసం మిల్క్ యొక్క డైరీ ప్రొడక్ట్స్ అవుతున్నాయి దానికోసము ఒక సపరేట్ బ్యాంక్నే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఇట్లాంటిది ఏ రాష్ట్రం లేదు ప్రపంచంలో, ఇండియాలో ఏ రాష్ట్రము లేదు. మొట్టమొదటి కర్ణాటక రాష్ట్రమే. సో కర్ణాటక ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఎస్టాబ్లిష్ ద సపరేట్ బ్యాంక్ ఓన్లీ టు ప్రమోట్ ద డైరీ ప్రొడక్షన్. డైరీని పెంపొందించడానికి కోసం, డైరీ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి కోసం సపరేట్గా ఒక బ్యాంక్ని స్టార్ట్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఇది కర్ణాటక. సో కర్ణాటక నుంచి వచ్చే పాలు మీరు అందరూ వినుంటారు. ఇది నంది
నందిని అని. సో దట్ ఈస్ ద నందిని క్షీర సమృద్ధి సహకార బ్యాంక్ అనే పేరుతోటి ఓన్లీ జస్ట్ క్షీర అంటే పాలే కదా. సో ఈ పాల యొక్క ఉత్పత్తిని పెంచడానికి కోసం మనకి భారతదేశంలో స్టార్ట్ అయిన మొట్టమొదటి బ్యాంక్. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ డైరీ కోఆపరేటివ్ బ్యాంక్ టు ప్రొవైడ్ ద ఫినాన్షియల్ స్ట్రెంత్ ఫర్ ద మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద కర్ణాటక. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏది నందిని కోఆపరేటివ్ బ్యాంక్. నెక్స్ట్ డిజిటల్ జే ఫామ్ ఈజ్ పంజాబ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఎప్పుడైతే పంజాబ్లో ఫార్మర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆహార ధాన్యాలు ఏది మనకి వరి కానీ లేదంటే వీట్ కానీ గోధుమ కానీ వాళ్ళు మార్కెట్లో అమ్మినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ అనేది ఏమవుతుందంటే మనకి వాట్సాప్ రూపంలో నీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ రిసిప్ట్ అనేది ఎలక్ట్రానిక్ ఫామ్లో ఏ ఫార్మర్ అయితే ఉన్నాడో ఆ ఫార్మర్స్కి వాళ్ళకి వాట్సాప్ రూపంలో రావడం ద్వారా జరుగుతుంది. ఆ రిసిప్ట్ చూపిస్తే నువ్వు బ్యాంకుల ద్వారా లోన్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అలా రిసిప్ట్ అనేది ఆటోమేటిక్గా వాట్సాప్లోకి ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి పంపించడం జరుగుతుంది. దిస్ విల్ మేక్ ద పంజాబ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఫైట్ ద ఫామ్ జే ఆన్ ద రియల్ టైమ్ బేసిస్. ఇమీడియట్గా వాళ్ళు పంట అమ్మగానే ఇమీడియట్గా వాళ్ళ వాట్సాప్కి వాళ్ళకి ఎలక్ట్రానిక్ రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. అది ఎక్కడైనా సరే బ్యాంక్లో పెట్టేసి దాన్ని లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి కోసం ఇలా పంజాబ్ అనేది ఫామ్ జేని తీసుకురావడం జరిగింది వాట్సాప్ ద్వారా. మనకి ఫామ్ జే అంటే ఏంటిదంటే దాంట్లో రిసిప్ట్ ఉంటుంది అనమాట, లీల్. ఓకే రైట్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది ఈ స్కీమ్ అనేది ఏంటి, ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి ఉదయ్ క్రాంతి. ఓకే, ముఖ్యమంత్రి ఉద్యమ్ క్రాంతి అంటే ఏంటి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించింది కదా. సో దాదాపు ఈ ఎవరైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెట్టి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టాలనుకుంటారో వాళ్ళ కోసం 50 లక్షల వరకు లోన్ ఇవ్వడానికి కోసము సబ్సిడైడ్ ఇంట్రెస్ట్ ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని ఎందుకంటున్నాం, ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాం అనుకో, నియంత్రణ నువ్వు ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేసుకుంటావు కదా. అలా చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెట్టడానికి కోసం 50 లక్షల వరకు లోన్స్ ఇవ్వడానికి కోసం మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. ఆ స్కీమ్ పేరు ఏంటిది, ముఖ్యమంత్రి ఉద్యమ్ క్రాంతి యోజన. ఇది కూడా ఏంటిదంటే ఏ రాష్ట్రం స్టార్ట్ చేసిందని అడుగుతాడు. ఉద్యమ్ క్రాంతి యోజన స్టార్టెడ్ బై ద ఏ రాష్ట్రం, మధ్యప్రదేశ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఉద్యమ్ క్రాంతి. ఈ డిజిటల్ ఏంటి పంజాబ్, అండ్ ఇది కోఆపరేటివ్ బ్యాంక్ కర్ణాటక, అండ్ నెక్స్ట్ ఇది ఇది తమిళనాడు, ఇది వచ్చేసి ఏంటి స్కూల్ చలో అభియాన్ ఉత్తరప్రదేశ్ అని లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాలు స్టార్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ స్కీమ్స్. ఓకేనా, జాగ్రత్త గుర్తుపెట్టు. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ద మణిపూర్ అనేది ఎవరితోటి, సామ్సంగ్. సో వీళ్ళతోటి సామ్సంగ్ డాటా సిస్టమ్ తోటి అండ్ అలాగే అబిటెక్ ఐటీ సొల్యూషన్స్ తోటి వీళ్ళు ఒక వరల్డ్ క్లాస్ ఏంటి స్పోర్ట్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇంపాల్లో. సో మణిపూర్లో క్యాపిటల్ సిటీ ఇంపాల్లో స్పోర్ట్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ డిజిటల్లో స్పోర్ట్స్కి సంబంధించిన ట్రైనింగ్స్. ఇప్పుడు కొంతమంది ట్రైనర్స్ మనకు ఉండరు, వాళ్ళు ఎక్కడి నుంచో ఉంటారు. అక్కడ మనం ఆన్లైన్లో చూసి ట్రైనింగ్, ఇప్పుడు కుంగ్ఫు కానీ అట్లాంటివన్నీ కూడా ఆన్లైన్లో చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా మన డిజిటల్ ఎక్స్పీరియన్స్, స్పోర్ట్స్లో డిజిటల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఈ సామ్సంగ్ తోటి టైఅప్ అయిపోయి మణిపూర్లోని ఇంపాల్ లోపల ఈ డిజిటల్ స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకప్పుడు సపరేట్ ఆర్గనైజేషన్. దీని కింద ఏం చేశారంటే ఇవన్నీ కూడా దీని కింద కలిపేయడం జరిగింది ఇంతకుముందు. ఏది ఫిలిం డివిజన్ కానీ, అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ద ఫిలిం ఫెస్టివల్స్ కానీ, నేషనల్ ఫిలిం ఆర్చివ్స్ ఆఫ్ ద ఇండియా కానీ, అండ్ ద చిల్డ్రన్ ఫిలిమ్స్ ఫెస్టివల్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చి దీంట్లో కలిపేసినారు మొత్తం. ఓకే, సో ఒక్కొక్కటి ఇవన్నీ 4 ఆర్గనైజేషన్, ఈ 4 ఫిలిం ఏవైతే ఉన్నాయో 4 ఆర్గనైజేషన్స్, ఈ 4 ఆర్గనైజేషన్స్ అని వేరే రకంగా వర్క్ చేసేది అనమాట. ఇప్పుడు ఈ 4 ఆర్గనైజేషన్స్ ఫిలిం డివిజన్ కానీ, డైరెక్టరేట్ కానీ, నేషనల్ ఫిలిం ఆర్చివ్స్ కానీ, చిల్డ్రన్స్ సొసైటీ కానీ, ఇవన్నిటిని కలిపేసి దీని కింద తీసుకురావడం జరిగింది. నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఈ 4 ఆర్గనైజేషన్స్ని తీసుకొచ్చి పడేసినారు అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఉండవు అనమాట. ఇప్పుడు ఈ పేరుతోటే పిలుస్తాం, ఏంటిది నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి పిలుస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ర్యాంప్. సో ర్యాంప్ అనేది మనకి బడ్జెట్లో మనకు ప్రపోజ్ చేయడం జరిగింది. సో ర్యాంప్ అనేది మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పా ఉన్నా ఒకసారి కూడా, రైజింగ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈస్ పర్ఫార్మెన్స్. ఓకే, రైజింగ్ అండ్ ఏంటిది యాక్సలరేటింగ్, రేసింగ్ కాదు రైజింగ్ యాక్సలరేటింగ్ ద ఎంఎస్ఎంఈస్ పర్ఫార్మెన్స్. దాదాపు 6,000 కోట్లతోటి ఇది లాంచ్ చేయడం జరుగుతుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ తోటి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ 375 crores అనేది మనకి విల్ బి ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ రిమైనింగ్ ఈస్ బియర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరికి సపోర్ట్ చేయడానికి కోసం మనకి దీనికి ఏవి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని సపోర్ట్ చేయడానికి కోసము దానికోసం తీసుకొచ్చే ర్యాంప్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఇప్పుడు మన క్యాబినెట్ అనేది అప్రూవల్ తెలపడం జరిగింది. ఈ స్కీమ్ ఎప్పుడు ప్రపోజ్ చేశారు మనకి, బడ్జెట్. సో ఇయర్ బడ్జెట్ 2020-22లో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేశారు. దేనికి స్కీమ్, ర్యాంప్ స్కీమ్ అనేది దేనికి సంబంధించి రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ద ఎంఎస్ఎంఈస్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంకేం చేయాలి, పెంచాలి, మరి పరిగెత్తించాలి. దానికోసం కొంచెం ఫండింగ్ ఇస్తారంట. ఆ ఫండింగ్ ఇవ్వడానికి కోసం పెట్టినటువంటి స్కీమ్ పేరు ఏంటి, ర్యాంప్. దానికి మన క్యాబినెట్ అనేది అప్రూవల్ తెలిపింది. దీనికి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు, వరల్డ్ బ్యాంక్ అండ్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రకృతి. మనకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేయడానికి కోసం ఈ ప్రకృతి అనేది లాంచ్ చేయడం జరిగింది. ప్రకృతి అనేది ఏంటిది, ఒక మస్కట్. ప్రకృతి అనేది ఏంటిది, మస్కట్. దేనికి మస్కట్, దట్ ఈస్ ద అవేర్నెస్ మస్కట్ అండ్ గ్రీన్ ఇనిషియేటివ్ ఆన్ ద ప్లాస్టిక్.
ప్లాస్టిక్కి సంబంధించిన ప్లాస్టిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం ఒక మస్కట్ని లాంచ్ చేశారు. ఆ మస్కట్ పేరు ఏంటి? మనకు ప్రకృతి అంటే ఏంటి? నేచరే కదా. సో నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చెప్పేసి ఎయిమ్ టు స్ప్రెడ్ ద వర్డ్ అవేర్నెస్ అమంగ్ ద వర్డ్ మాసెస్ అండ్ ద స్మాల్ చేంజెస్ దట్ కెన్ బి సేవ్ ద వర్డ్ బెటర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి భారతదేశంలో దాదాపు సంవత్సరానికి 3.5 మిలియన్ టన్స్ ఆఫ్ ఏమైతే ప్లాస్టిక్ వేస్ట్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించాలని చెప్పేసి సో మన ప్రకృతి అనే ఒక మస్కట్ ద్వారా జనాలకి అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాము. ఆ ప్రకృతి అనేది ఏంటి? నేమ్ ఆఫ్ ద మస్కట్. నేమ్ ఆఫ్ ద మస్కట్ ఫర్ వాట్? టు రెడ్యూస్ ద ప్లాస్టిక్ వేస్ట్. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ షిప్ అనేది క్రూయిజ్ షిప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ క్రూయిజ్ షిప్. దీంట్లో దాదాపు 1300 మంది ట్రావెల్ చేయొచ్చు. ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టామంటే 100 కిలోమీటర్ల దూరం వరకు పెడుతుందట. సో మనకి దీనికి 2 రివర్ల పేరు, ఒక డ్యామ్ పేరు కలిపి దాని పేరు పెట్టినారు. ఏంటిది? యాంగ్జీ రివర్ అండ్ 3 గార్జెస్ 1 అనే దాని షిప్ పేరు పెట్టినారు. ఎందుకంటే యాంగ్జీ రివర్ అండ్ 3 గార్జెస్ చైనాలో ఉన్నటువంటి లాంగెస్ట్ రివర్, ఇది లార్జెస్ట్ డ్యామ్ కాబట్టి 2 కలిపి పెట్టినారు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది దిస్ మేక్స్ ద వాట్ మీడియన్ ఓయేజ్ ఇన్ ద వాట్ చైనా. సో చైనాలో తయారైనటువంటి వరల్డ్స్ లార్జెస్ట్ అంటే ఎలక్ట్రిక్ క్రూయిజ్ షిప్ ఇది. ఓకే, సో ఈ ఎలక్ట్రిక్ క్రూయిజ్ షిప్ అనేది ఏదైతే ఉందో విచ్ కాస్ట్ అరౌండ్ అబౌట్ $23 మిలియన్ తోటి తయారైంది దీని లోపల. ఓకే, సో దీని లోపల చూసుకుంటే దాదాపు ఇది దీంట్లో 1300 మంది ప్యాసింజర్ వెళ్ళడానికి వెళ్ళచ్చు. 100 మీటర్ల పొడవు ఉంది, 16 మీటర్ల వెడల్పు అనేది ఉంది. దీంట్లో ఇది ఎంత అంటే అరౌండ్ ఒక్కొక్క యాడింగ్ అప్ టు వాట్ 75 కిలో వాట్స్ ఉంది ఒక్కొక్క దీనికి ఒక బ్యాటరీ అనేది. అట్లా దాంట్లో 15 బ్యాటరీ ఉంటే ఒక్కొక్క బ్యాటరీ యొక్క కెపాసిటీ ఉంది 7500 కిలో వాట్స్ అనేది ఉంది. సో ఈ బ్యాటరీని తయారు చేసే ఎవరంటే కాంటెంపరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఈ బ్యాటరీని అనేది తయారు చేయడం జరిగింది. ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టామంటే మనకి 100 కిలోమీటర్ల వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో ఇంత ఏంటిది ఎలక్ట్రిసిటీ మీద నడిచేటువంటి ఈ మొట్టమొదటి క్రూయిజ్ షిప్ ఇదే. దీని పేరే ఇది పెట్టినారు, రివర్ ప్లస్ డ్యామ్ పేరు కలిపి దీని పేరు పెట్టినారు. ఏది? యాంగ్జీ రివర్ 3 గార్జెస్ 1 అనేది పేరు పెట్టడం జరిగింది. సో ఓకే, ఏ దేశంలో తయారైంది? చైనాలో తయారవ్వడం జరిగింది. దీని యొక్క సో రెగ్యులేషన్స్ ఇలా ఉన్నాయి మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసుకుంటే the first edition of the what IONS, that is IONS means that is the Indian Ocean Naval Symposium. అంటే అన్ని దేశాలు కలిసి ఏం చేస్తే అక్కడ మన నావల్ ఫోర్సెస్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఏం చేయాలని అందులో డిస్కషన్ జరుగుతుండాలి. అది దాంతోపాటు మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. దాన్ని ఐమెక్స్ అని చెప్పాం మనం. సో దట్ అరేబియన్ సీలో గోవా దగ్గర జరిగిన 26 మార్చ్ టు 38 మార్చ్ దగ్గర మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగి ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం కండక్ట్స్ అవార్డ్ మిడ్ ఇన్ ఐమెక్స్ 2022. ఐమెక్స్ 2022, దట్ ఈస్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ 2022. ఐమెక్స్ అంటే ఇది ఇండియన్ నావల్ సింపోజియం వాళ్ళతో కలిసి అన్ని దేశాలు కలిసి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ని అసలు జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం ఏంటిదంటే, సింపోజియం అంటే మనం ఏమంటాం జనరల్గా ప్రజెంటేషనే కదా. ఈ అన్ని దేశాలు కలిపి వాళ్ళు వచ్చి నావల్ ఫోర్సెస్ని ఎలా డెవలప్మెంట్ చేయాలని ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ ప్రజెంటేషన్ ఇచ్చిన కంట్రీస్ అన్ని కలిసి ఏం చేసాం, మళ్ళీ మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అలా చేసిన మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటిది? ఐమెక్స్ 2022 అని పేరు పెట్టడం జరిగింది. ఎక్కడ జరిగింది? ఇది గోవాలో జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ దేశాలన్నీ కూడా పార్టిసిపేట్ చేసిన నేవీస్ ఆఫ్ ద బంగ్లాదేశ్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇండియా, ఇరాన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఐమెక్స్ 22. ఇక మిగతా కంట్రీస్ అన్ని కూడా అబ్జర్వర్స్ అనమాట. 15 కంట్రీస్ అనేవి అబ్జర్వర్స్. వీళ్ళు పార్టిసిపేట్ చేయలే, చూసుకుంటూ ఉన్నారనమాట. మాల్దీవ్స్ కానీ, మారిషస్ కానీ ఇవన్నీ కూడా 15 దేశాలు అనేవి ఏంటివి అబ్జర్వర్స్ అనమాట. ఇలా ఈ ఎక్సర్సైజ్ చేసిన దేశాలు ఈ 4 దేశాలు మాత్రం మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇండియా, ఇరాన్ దేశాలు. ఈ ఐమెక్స్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ 2022 ఎక్కడ జరిగింది? మనకి గోవాలో జరగడం జరిగింది. ఓకేనామా? సో ఈ ఐమెక్స్ 2022 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి మనకి కరెంట్ అఫైర్స్. అల్లే ఏమైనా మిస్ అయి ఉంటే నెక్స్ట్ వీక్లో మళ్ళీ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసి చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ రిమెంబర్ దట్ న్యూ బ్యాచెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు చెప్పాను ఆల్రెడీ. ఆ న్యూ బ్యాచెస్ గురించి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.